వెల్కమ్ టు పీడీటీవీ. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో ఫిల్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నిమిత్తంపై హైకోర్టు కూడా ధర్మాసనం ఇవ్వడం జరిగింది. ప్రత్యేక హోదా ఏపీకి ఇస్తే ఎవరికి లాభం, ఎవరికి నష్టము, రాతపూర్వకంగానే ఎక్కడన్నా ఉందా అంటూ కూడా కేఏ పాల్ని ప్రశ్నించడం జరిగింది. ఏ అంశాలపై మనతో మాట్లాడేందుకు మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. పీడీటీవీ వీక్షకులకు మీకు ఈ రోజున కేఏ పాల్ గారే కాదు, గతంలో తెలుగుదేశం తరపున ఎంపీగా చేసి వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉన్నటువంటి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు కూడా దీని విషయంలో హైకోర్టుని ప్రశ్నించారు. హైకోర్టు ఏదైతే అక్కడ ప్రత్యేక హోదా రాతపూర్వకంగా హామీ లేదు అనే దాన్ని ప్రస్తావించి ప్రజలకు ఇచ్చినటువంటి హామీ నుంచి కేంద్ర ప్రభుత్వాన్ని రక్షించటం అనేది కోర్టు వారికి సబబు కాదు అని చెప్పేసి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు గతంలోనే విమర్శించడం జరిగింది. దానికి ఇప్పటికీ కూడా హైకోర్టు వర్గాల నుంచి ఏ విధమైనటువంటి సమాధానం లేదు. కేఏ పాల్ పబ్లిక్ ఇంట్రెస్టెడ్ గా ఆయన వేసినటువంటిది కూడా ఏంటంటే, వాగ్దానం అనేది ఎన్నికల వాగ్దానం చేసేటటువంటి సమయంలో లిఖితపూర్వకంగా ఇస్తారా? వాగ్దానం నోటి నుంచి చేసినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే ప్రజలు వాళ్ళ ప్రభుత్వాన్ని కొనసాగనిస్తారా? ప్రజలకు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఆ ప్రభుత్వాన్ని దించేసేటటువంటి ప్రయత్నం చేయరా? ఖచ్చితంగా చేస్తారు ప్రజలు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత భారీగా నష్టపోవటానికి, రాజధాని లేనినటువంటి రాష్ట్రంగా మారటానికి కాంగ్రెస్ పార్టీ ప్రథమ నేరస్తురాలైతే రెండవ నేరస్తురాలు భారతీయ జనతా పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కూడా ఆ రోజున ప్రత్యేక హోదా విషయంలో ఈ మూడు పార్టీలు కూడా ఒకటై ఎన్నికల్లో పోటీ చేసి హామీని ఇచ్చాయి. ముందు నరేంద్ర మోడీ గారు 5 సంవత్సరాలు అంటాడు. 5 సంవత్సరాలు అనగానే వెంకయ్య నాయుడు గారు అందుకొని 5 ఏళ్ళు ఎట్లా, 10 ఏళ్ళు ఇస్తే గానీ వీలు పడదని చెప్పేసి అంటారు. 5, 10 ఏళ్ళు కాదు, 15 ఏళ్ళు ఇవ్వాల్సిందే అంటాడు చంద్రబాబు నాయుడు గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లిఖితపూర్వకంగా అక్కడ పెట్టలేదు కాబట్టి మేము మాట్లాడేటటువంటి పరిస్థితి ఏమి లేదు. అదేవిధంగా 15వ ఫైనాన్స్ కమిషన్ కొన్ని నియమ నిబంధనలు పెట్టింది ఈ ప్రత్యేక హోదా గురించి. ఆ నియమ నిబంధనల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి హోదా అడిగేటటువంటి అర్హత లేదు, హోదా ఇచ్చేటటువంటి పరిస్థితులు అక్కడ కూడా లేవు. ఏదో కొండ ప్రాంతాలు లేదా ఆర్థికంగా మామూలుగా భౌగోళికంగా ఆర్థికంగా వెనకబడిన ప్రాంతాలకు మాత్రమే ఈ ప్రత్యేక హోదా ఇవ్వాల్సి ఉంటుంది. ఈ ప్రత్యేక హోదా అనేది ఆర్థికంగా అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రప్రదేశ్కి అవకాశమే లేదు అని చెప్పేసి కొత్త రాగాన్ని దీనికి ఇందాక మనం వాలంటీర్ల దానికి లేటెస్ట్ గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన వాలంటీర్ల విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసేటటువంటి బుకాయింపుకి దీనికి దగ్గర పోలిక ఉంది. అధికారంలో లేనప్పుడు మీరు హామీ ఇచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని నెరవేర్చడానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా మీరే చేసుకోవాలి. మీరు ఆ ఏర్పాట్లు చేసుకోకుండా లిఖితపూర్వకంగా కాంగ్రెస్ రాయలేదు, మీరు రాయండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మరి విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందు మిగులు విద్యుత్తుగా ఉండేటటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తన అవసరాలకు కూడా పక్క రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సినటువంటి పరిస్థితుల్లోకి వచ్చేసింది. మరి తలసరి ఆదాయం విషయంలో ముందున్నటువంటి తెలంగాణ రాష్ట్రం ముందుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెనకబడాల్సి వచ్చింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని విభజన హామీలన్నింటినీ కూడా అమలు జరపాలి అంటే విభజన హామీల్లో ప్రధానమైనటువంటి హామీ ప్రత్యేక హోదా. ప్రత్యేక హోదా అనేది ఈ రాష్ట్రానికి సంజీవిని లాంటిది.
ప్రత్యేక హోదా అనేది కానీ ఉంటే నిరుద్యోగ సమస్య దాదాపు తీరిపోతుంది, పారిశ్రామిక ప్రగతి పరుగులెత్తుతుంది. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు విభజన చేసి బలి అయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఆదుకోవడానికి మీరు చెప్పేటటువంటి కుంటి సాకులను ఎవరు కూడా ప్రజలు నమ్మరు. కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా ఛేదరించుకున్నారో భారతీయ జనతా పార్టీని కూడా అదే విధంగా ఛేదరించుకుంటారు. భారతీయ జనతా పార్టీతో జట్టు కట్టి తెలుగుదేశం జనసేన పార్టీలు చేస్తున్నటువంటి కల్లబల్లి కబుర్లను కూడా నమ్మే రోజులు ఇక పోయినాయి. గతంలో కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరుగా అధికారాన్ని దక్కించుకున్న దాఖలాలు లేవు. ఇవి అంటే నిజాయితీగా అధికారాన్ని దక్కించుకోలేదు వాళ్ళు. ఏదైతే మాజీ ఎన్నికల కమిషనర్లే చెప్తా ఉన్నారు, 17C అనేటటువంటి ఫామ్ ఒకటి ఉంటుంది. ఆ ఫామ్ లో ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే ఎన్ని ఓట్లు పోలైంది నమోదవుతుంది. నమోదైనటువంటి ఓట్లు కాకుండా కొత్తగా అదనంగా 2-3 రోజుల తర్వాత ఓట్లు ఎందుకు పెరుగుతున్నాయి, కౌంటింగ్ రోజు వచ్చేసరికి ఓట్లు ఎందుకు పెరుగుతున్నాయి. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 49 లక్షల ఓట్లు లెక్కించారు. అదనంగా 49 లక్షల ఓట్లు లెక్కించారు అంటే ఈ ఓట్లు కానీ ఉండకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి ఈ 49లో 26 లక్షల ఆధిక్యత వాళ్ళకు వచ్చింది. కూటమి ప్రభుత్వానికి మొన్న వచ్చినటువంటి ఆధిక్యత ఓట్ల రూపంలో 26 లక్షలు. 26 లక్షలు కూడా వాళ్ళకే బండి అని తీసేసినా కానీ ఇంకా 19 లక్షల ఓట్ల మెజారిటీ వైసీపీ పక్షానే ఉంది. అంటే వైసీపీ కనీసం 110 నుంచి 125 స్థానాల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారాన్ని కైవసం చేసుకోవాల్సినటువంటి వైసీపీ ఓటమి పాలైంది ఈ ఈవీఎంల వల్ల. ఇది ఈవీఎం ప్రభుత్వమే కానీ ప్రజా తీర్పుతో వచ్చినటువంటి ప్రభుత్వం కాదు. ఉదాహరణకి మా ప్రత్తిపాడు కాన్స్టిట్యున్సీ ఉందండి. ప్రత్తిపాడు కాన్స్టిట్యున్సీలో గతంలో మేము గెలిచినప్పుడు మాకు 96,000 వచ్చినాయి. నిన్న భారీ తేడాతో 43,000 ఓట్ల తేడాతో నిన్న ఓడిపోయాం కదా. మాకు వచ్చినటువంటి ఓట్లు వెళ్ళినా తెలుసా 93,000. వైఎస్ఆర్సీపీకి తగ్గిన ఓట్లన్నీ 3,000 మాత్రమే. అంటే వాళ్ళు ఈవీఎంలు మేనేజ్ చేసి వేలాదిగా అదనపు ఓట్లను లెక్కించుకొని అధికారంలోకి వచ్చారే తప్ప ఇది ప్రజా మ్యాండేట్ కాదు. ఈ రకంగా మేనేజ్మెంట్ చేసుకుంటా పోగలములే అని చెప్పేసి ప్రత్యేక హోదా మీద కూడా ఇదే విధంగా కుంటి సాకులు చెప్పుకుంటా పోతే ప్రజల్లో తిరుగుబాటు రావడానికి ఎంతో కాలం పట్టదో, త్వరలో తిరుగుబాటు వచ్చి తీరుతుంది. పెట్టుబడులు వస్తాయి, పారిశ్రామికవేత్తలు కూడా వస్తారని కేఏ పాల్ కోర్టుని ప్రశ్నించగా కేఏ పాల్ని కోర్టు ఎదురు ప్రశ్నించింది. సార్, ఎవరికి లాభం, ప్రత్యేక హోదా వస్తే ఎవరి లాభం జరుగుతుంది, ఎవరికి నష్టం జరుగుతుంది చెప్పాలంటూ కూడా ధర్మాసనం చెప్పడం జరిగింది. మీరేమంటారు సార్? ఇప్పుడు అవే ఎలా ఉంటాయంటే కోర్టులు ఎలా మాట్లాడినాయి అంటే వాళ్ళు మాట్లాడకూడని అంశాలను మాట్లాడినాయి. ఎందుకంటున్నానంటే ఇదే ప్రశ్నలు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలు సాక్షాత్తు శాసన మండలిలో 2014-19 కాలంలో ప్రత్యేక హోదా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉధృతంగా పోరాటం జరుగుతున్నటువంటి సమయంలో చంద్రబాబు చెప్పినటువంటి మాటలు ఇవి. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా అన్నాడు. ఆయన అన్నారు చాలా స్పష్టంగా, అప్పుడు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు వైసీపీ శాసనసభ పక్ష నాయకుడు, శాసన మండలిలో వైసీపీ నేతగా ఉన్నటువంటి ఆయన, ఫ్లోర్ లీడర్లుగా ఉన్నటువంటి ఆయన అడిగిన ప్రశ్నకి ఎట్లా లాభమో చెప్పండి, ఏమి లాభమో చెప్పండి, ప్రత్యేక హోదా ఇచ్చినటువంటి రాష్ట్రాల్లో పొడిచిందేమీ లేదు, ప్రత్యేక హోదా అవసరమే లేదు అని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత రాజకీయ ప్రయోజనాల కోసం ప్రత్యేక హోదాను వాడుకున్నారు. ఆ వ్యాఖ్యలు రాజకీయ నాయకుడు చేశాడంటే, చంద్రబాబు నాయుడు చేశాడంటే అర్థం ఉంది. కానీ ఆ వ్యాఖ్యల్ని హైకోర్టు వారు చేయటం అనేది
ఏది ప్రజా ప్రయోజనాల కోసం కేఏ పాల్ గారు వేసిన దాని మీద ఒక రాజకీయ నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యల్ని గౌరవ హైకోర్టు వారు చేయటాన్ని భారతదేశంలో ఏ పౌరుడు కూడా హర్షించడు. అది కోర్టుల పట్ల గౌరవ భావాన్ని తగ్గించేటటువంటి ప్రక్రియ తప్ప మరొకటి కాదు. మరి కేఏ పాల్ గారు చెప్పింది నిజమే, పరిశ్రమలు వస్తాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. మరి 90% గ్రాంట్గా వస్తుంది. గ్రాంట్గా వచ్చినప్పుడు ఎవరైనా సరే పరిశ్రమలు పెట్టడానికి గ్రాంట్ వేరు, అప్పు వేరు. ఇక్కడ గ్రాంట్గా డబ్బులు వస్తున్నప్పుడు ఔత్సాహికులైనటువంటి పారిశ్రామికవేత్తలు ముందుకొస్తారు, బ్రహ్మాండంగా పరిశ్రమలు పరిగెత్తుతాయి. పరిశ్రమలు వచ్చినప్పుడు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి, రాష్ట్రం ఆర్థికంగా సుసంపన్నం అయిపోతుంది. అటువంటి వాటికి ఏం ప్రయోజనం కలుగుతాయి అని గౌరవ కోర్టు వారు ప్రశ్నించడం అనేది విడ్డూరంగా ఉంది. ఓకే సార్, మీ అమూల్యమైన సమయాన్ని మాతో కేటాయించినందుకు ధన్యవాదాలు సార్.